సమాధాన పడాలి. తెలిసినప్పుడు తిరగాలి, వెతకాలి, శాంతిపరచాలి. దేవుడిని మరణ శిక్ష ఒక్కడు 10 మందిని ఒక్కడు దేవుని వైపు తిరిగాడు, కొట్టివేసాడు. ఒక వంశం నుంచి ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొంది అపోస్తుల బోధలో, సవాసంలో, రొట్టె విచ్చటంలో, ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉంటే వారి వంశం అంతా దీవించబడుతుందని లేఖనం చెప్తున్నది. రాహబ్ అనే స్త్రీ దేవుని భక్తుల్ని కాపాడింది అంతే. ఆ యెరికో పట్టణం నాశనం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు, ఆమె నా భక్తులను కాపాడింది, ఆమె ఇంటి వారిని, ఆమె బంధువుల్ని, ఆమె దూరస్తుని ఎవరిని వాళ్ళ మీద చేయవద్దు, ఇక మిగతా వారందరూ నాతో మార్చండి అన్నాడు దేవుడు. తెలుసా, దేవుని మాట నమ్మండి. ఆయన శిక్ష మనకి ఏ శిక్ష వేసినా కొట్టివేస్తాడు.